Now we are in the 9th lesson, multiplication of numbers in second class, page number 75. Introducing the concept of multiplication. మల్టిప్లికేషన్ అంటే ఏంటో కొంచెం తెలుసుకుందాం. మీకు కొన్ని స్వీట్స్ ఇస్తాను, అవన్నీ లెక్క పెట్టి రాయాలి. ఈ బాక్స్లో ఏమున్నాయి బాక్స్లో? పెన్సిల్సా? వీటిలో లడ్డూలు అనుకోరా, లేకపోతే ఏమనుకుంటాం? లడ్డూలు కాకపోతే యాపిల్స్ అనుకో, ఇంకేమనుకుంటాం? పైనాపిల్ అనుకో, ఇంకేమనుకుంటాం? గ్రేప్స్ ఏమని అనుకో. ఇప్పుడు ఒక్కొక్కరికి బనానాస్. ఓకే, స్టాప్. ఇప్పుడు ఎవరు కాముకుంటే వాళ్ళకి లడ్డూలు ఇస్తా. రామ్ చరణ్ కమాన్. ఇప్పుడు రామ్ చరణ్ ఈజ్ ఎ గుడ్ బాయ్ కాబట్టి రామ్ చరణ్కి దీంట్లో చాలా లడ్డూలు నా చేతికి ఎన్ని వస్తే అన్ని తీసిచ్చేస్తున్నామ్మా. చాలా ఎక్కువే వస్తున్నాయి రోయ్. ఇక ఎన్ని వచ్చాయి? ఎన్నివి? 2. ఆ పక్కన పెట్టుకో. నీకు ఎన్ని ఇచ్చిన బోర్డు మీద రాసుకెళ్ళి రైట్ ది నెంబర్ ఆన్ ది బోర్డ్. బాగా కనిపిస్తుందా? 2. దా మళ్ళీ మరికొన్ని కావాలా? లడ్డూలు కావాలా? ఎక్కువ కావాలా? సరే, నా చేతికి ఎన్ని వస్తే అన్ని ఇచ్చేస్తాను. నా చేతికి ఎన్ని వస్తే అన్ని. మళ్ళీ వచ్చారా? ఎన్ని వచ్చాయి? మళ్ళీ 2. వెరీ గుడ్. ఏడన్నదాన్ని మళ్ళీ 2. ఇంగ్లీష్లో ఏమనాలి? ఎగైన్ 2. వెరీ గుడ్. ఎగైన్ 2 రాసుకో. ఎగైన్ 2 ప్లస్ ఎందుకు పెట్టావు అక్కడ? మళ్ళీ ఇచ్చాను కాబట్టి ఆ 2కి 2 యాడ్ అయ్యాయి కాబట్టి ప్లస్ పెట్టుకోండి. వెరీ గుడ్ బాయ్. ఆ 2కి 2 యాడ్ అయ్యి ఫస్ట్ ఏమో 2 ఇచ్చినాం, తర్వాత మనకు 2 యాడ్ అయినాయి కాబట్టి ఏడిసినకి ఏ సింబల్, అందుకే ప్లస్ పెట్టాం. గుడ్ బాయ్. ఇంకా కావాలి లడ్డూలు? చూద్దాం. ఎక్కువ ఇస్తాను ఈసారి మాత్రం. ఈసారి మాత్రం చాలా ఎక్కువ ఇస్తా. మళ్ళీ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 2. మళ్ళీ 2. ఏమమ్మా? దాన్ని ఏమన్నా ఇంగ్లీష్లో? ఎగైన్ 2. ఎవడో ఒక్కడ మంటండి మేధావులంతా సరిగ్గా వినట్లే. ఎగైన్ 2 చెప్పండి. ఎగైన్ 2. మళ్ళీ కావాలా? రైట్. ఈసారి ఎన్నో చూద్దాం. దాన్ని ఏమంటాం? ఎగైన్ 2. వెరీ గుడ్ బాయ్. మళ్ళీ 2 వస్తాను ఏటో కానీ. కమాన్. మళ్ళీ ఎగైన్ 2 పక్కన పెట్టు. ఎగైన్ 2. దా ఇంకా కావాలా? ఈసారి మాత్రం చాలా ఎక్కువ ఇచ్చేస్తాను లేరా. వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. వచ్చి ఎక్కువ వచ్చారు ఈసారి, కానీ జారిపోతాయి అమ్మా. జారిపోయి మళ్ళీ 2 ఇంగ్లీష్లో ఏమంటాం? ఎగైన్ 2. ఎగైన్ 2 రాసుకో. 2 కేమ్స్ ఎగైన్ అండ్ ఎగైన్. ఏమమ్మా? 2 కేమ్స్ మళ్ళీ చెప్పురా. ఎగైన్ అండ్ మళ్ళీ వచ్చింది అనండి. మళ్ళీ వచ్చింది. దాని ఇంగ్లీష్లో ఏమనాలి? ఎగైన్ అండ్ ఎగైన్. ఎగైన్ అండ్ ఎగైన్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాం? ఎగైన్ అండ్ ఎగైన్ ఎడిసిన్. ఏమంటావమ్మా? దీన్ని ఎగైన్ అండ్ ఎగైన్ అని ఎడిసిన్ అనవచ్చు, లేదా రిపీటెడ్ ఎడిసిన్ అనవచ్చు. ఏమనొచ్చు? ఇంకొక పేరు కూడా చెప్తా. సక్సెసివ్ ఎడిసిన్ అనవచ్చు. ఏంటమ్మా? సక్సెసివ్ ఎడిసిన్ అనవచ్చు. ఈ మూడిట్లో మీకు ఏది మనం మలిచింది? ఎగైన్ అండ్ ఎగైన్ ఎడిసిన్ బాగుందా? రిపీటెడ్ ఎడిసిన్ బాగుందా? అయితే రిపీటెడ్ ఎడిసిన్ అందాం. ఇప్పుడు మనకి రామ్ చరణ్ రిపీటెడ్ ఎడిసిన్ చేస్తాడు. ఎంత చూడమ్మా, ఎంత అది మొత్తం ఎన్ని ఇచ్చిన లెక్క పెట్టు. 12 ఇచ్చే లడ్డూలు రాసుకో. నీకు 12 లడ్డూలు ఇచ్చాను అమ్మా. జాగ్రత్త. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఎగైన్ అండ్ ఎగైన్ 2ని మళ్ళీ యాడ్ చేయడానికి ఇప్పుడు ఎడిసిన పేరు ఏం పేరు చెప్పాను? ఏం చెప్పాను? మళ్ళీ చెప్పు. ఈ రిపీటెడ్ ఎడిసిన్కి నేను ఇప్పుడు కొత్త పేరు పెడతాను. మీరు జాగ్రత్తగా వింటే. అలా సిట్ ప్రాపర్లీ. మీనాక్షిలాగా అందరూ కూర్చుంటే ఈ రిపీటెడ్ ఎడిసిన్కి ఈరోజు నేను కొత్త పేరు బోర్డు మీద రాస్తాను.
రాయాలా రాయాలా? ఓకే, చూడండి ఇక్కడ బోర్డు మీద రాసాను. ఆ రిపీటెడ్ ఎడిషన్కి ఒక కొత్త పేరు పెట్టాను. ఏం పేరు దాని పేరు అంటే మల్టిప్లికేషన్. చెప్పండి, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఎడిషన్కి ఒక సింబల్ ఉందా లేదా? దాని పేరు ఏం పేరు? సింబల్, ఎడిషన్ సింబల్ పేరు ఏం పేరు? ఎడిషన్ సింబల్ ఏడిది? సబ్ట్రాక్షన్ సింబల్ ఏడిది? ఈ మల్టిప్లికేషన్ కి ఒక సింబల్ ఉంది, అది బోర్డు మీద రాస్తాం, జాగ్రత్త చూడండి. ఈ మల్టిప్లికేషన్ కి ఒక సింబల్ ఉంది, అదిగో అది ఇది సింబల్. ఈ సింబల్ ప్లస్ అన్నాడు ఎవడో, అది చూడడానికి ప్లస్ లాగే ఉంది కానీ కొంచెం క్రాస్ గా ఉంది. ప్లస్ కూడా చూపించరా, ప్లస్ పక్కన రా, చూడు ఎలా ఉంటుందో. ఇగో ఎవడో ప్లస్ అన్నాడు, ఇది ప్లస్. ఈ గీత స్ట్రైట్ గా ఉంటుంది, దాని మీద ఇంకో లైన్ స్ట్రైట్ గా ఉంటుంది. ఇక రెండు గీత స్ట్రైట్ గా ఉన్నాయేటి, మరి దాన్ని ప్లస్ అంటారేటి అనరు. మరి ఏమంటారు చెప్తాను, దాన్ని ప్లస్ అంటారా? అన్నారు. మల్టిప్లికేషన్ సింబల్ పేరు ఇంటూ. ఏదమ్మా ఏం పేరు? పేరు. ఇప్పుడు నువ్వు దీన్ని మల్టిప్లికేషన్ ఫామ్ లో రాయాలి. ఎట్లా రాస్తావు? ఈ రిపీటెడ్ ఎడిషన్ ని మల్టిప్లికేషన్ ఫామ్ లో రాయాలి. ఎట్లా రాస్తావు? ఎట్లా రాస్తా చెప్పంటారా? చూడు, ఇక ఎన్నిసార్లు లెక్క పెట్టుకో, ఎన్నిసార్లు ఇచ్చాను? 6 టైమ్స్ ఇచ్చిన కాదు 6 రాసుకో. ఫస్ట్ ఈజుబుల్ పెట్స్ రా 6. ఓకే, 6 టైం ఇచ్చాను. ప్రతిసారి ఎన్ని వచ్చాయి నాకు చేతిలోనికి? 2 రాసుకో. 6 పక్కన 2 రాసుకో. 6ని 2తో ఈ రిపీటెడ్ ఎడిషన్కి ఏం పేరు చెప్పాను? దానికి సింబల్ ఏమన్నాను? ఇంటూ. ఏమన్నాను? ఆ సింబల్ ఎక్కడ రాసుకో. ఈక్వల్ పెట్టు. ఎంత వచ్చింది నీకు? మొత్తం ఎన్ని వచ్చింది? 12 వచ్చింది. అంటే 6 into 2 ఎంతమ్మా? మళ్ళీ చెప్పు. 6 into 2 ఇది అంటే దీన్నే 6 2 12 అని మన టేబుల్లో అంటాం. పట్టుబడుతుందా? టేబుల్ మనం ఈ పాఠం బాగా ప్రిపేర్ చేస్తాం. ముందు మల్టిప్లికేషన్ అంటే మనకు అర్థం అవ్వాలి. మల్టిప్లికేషన్ అర్థం ఏంటమ్మా? మల్టిప్లికేషన్ అర్థం ఏంటి? మల్టిప్లికేషన్ అర్థం ఏంటమ్మా? ఓకే, రిపీటెడ్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్. దాని సింబల్ ఏంటిది చెప్పండి. ఇది అందరూ వచ్చి బోర్డు మీద ఇంటూ రాయాలి. గర్ల్స్ ఒక లైన్, బాయ్స్ ఒక లైన్ కట్టండి. నౌ యు ఆర్ ప్రాక్టీస్ ది సింబల్ ఆఫ్ రైటింగ్ ది సింబల్ ఆఫ్ ఇంటూ. ఓకేనా? 1 by 1. గర్ల్స్ బాయ్స్ అక్కడ రాసుకుని వెళ్ళిపోతుండాలి. బాయ్స్ బ్లాక్ ఇంక్ తోనే, గర్ల్స్ ఏమో రెడ్ ఇంక్ తోనే. దాని ఏమనాలి? ఇంటూ. రాసి వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతుండాలి. వెరీ గుడ్. మాట్లాడుద్దమ్మా. టక్ రాయాలి. అమ్మ నువ్వు పక్కెళ్ళి ప్లస్ రాసావు, పక్కన నిలబడు. ఇంటూ. చూడు ఎట్లా రాసావు నువ్వు? ప్లస్ రాసినావు, కొంచెం క్లాస్ రాయాలి. వెరీ గుడ్. చదువు మేడది. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఒక దీనికోసం చిన్న పాట పాడదామా? మూడో ఫ్రెండేమో వాడి పేరు మల్టిప్లికేషన్. మూడో ఫ్రెండేమో వాడి పేరు మల్టిప్లికేషన్. వాడి సింబల్ ఇంటూ, వాడి సింబల్ ఇంటూ, వాడేమి చేస్తాడు? వాడి సింబల్ ఇంటూ, వాడి సింబల్ ఇంటూ, వాడేమి చేస్తాడు? రిపీటెడ్ ఎడిషన్ సింపుల్ గా చేసి ఆన్సర్ చెప్తాడు. రిపీటెడ్ ఎడిషన్ సింపుల్ గా చేసి ఆన్సర్ చెప్తాడు. మూడో ఫ్రెండేమో
వాడి పేరు మల్కేషన్. మూడో ఫ్రెండ్ ఏమో వాడి పేరు మల్కేషన్. వాడి సింబల్ ఇంటూ వాడేమి చేస్తాడు. వాడి సింబల్ ఇంటూ వాడేమి చేస్తాడు. రిపీటెడ్ ఎడిషన్ సింపుల్ గా చేసి ఆన్సర్ చెప్తాడు. రిపీటెడ్ ఎడిషన్ సింపుల్ గా చేసి ఆన్సర్ చెప్తాడు. గుడ్.